నా భర్త, నా కొడుకు చనిపోయేది. నాకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చేది. ఆ ఇల్లు తీసేసి కొడాలి నాని గారు ఇస్తారేమో అనుకుని ఎన్నిసార్లు తిరిగినా నాకు ఇల్లు ఇవ్వలా. నా ఇల్లు అమ్మేసుకున్నాడు. దయచేసి మీ అందరికీ నమస్కరిస్తున్నాను, నా ఇల్లు నాకు ఇప్పించండి. చూసారుగా, కొడాలి నాని గారు నిన్నగాక మొన్న అన్నారు, నేను ఎవరికైనా అన్యాయం చేశానని నిరూపిస్తే నేను ఎలక్షన్లో పోటీ చేయనని. మరి అసలేటి మరియమ్మ గారికి జరిగింది అన్యాయమా కాదా? పైగా జనాలందరితో ఇప్పుడు కొత్తగా ఒక మాట చెప్తున్నాడు, నేను అధికారంలోకి మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి అలాగే గుడివాడలో నేను గెలిస్తే కట్టిన టిట్కో ఇళ్ళకి మీరు కట్టిన రుణాన్ని మాఫీ చేస్తామని అంటున్నారు. మరి 2019 ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి కొడాలినని చెప్పింది అదే కదా. టిట్కో ఇళ్ళకి మీరు ఏదైతే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి 25,000, 50,000 కట్టిన రుణాన్నే మాఫీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి కొడాలినని 3,70,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడా? ఇలాంటి వ్యక్తుల్ని మనం నమ్ముదామా? ఒక్కసారి ఆలోచించండి గుడివాడ నియోజకవర్గ ప్రజలారా. నా భర్త, నా కొడుకు చనిపోయేది. నాకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చేది. ఆ ఇల్లు తీసేసి కొడాలి నాని గారు ఇస్తారేమో అనుకుని ఎన్నిసార్లు తిరిగినా నాకు ఇల్లు ఇవ్వలా. నా ఇల్లు అమ్మేసుకున్నాడు. దయచేసి మీ అందరికీ నమస్కరిస్తున్నాను, నా ఇల్లు నాకు ఇప్పించండి. చూసారుగా, కొడాలి నాని గారు నిన్నగాక మొన్న అన్నారు, నేను ఎవరికైనా అన్యాయం చేశానని నిరూపిస్తే నేను ఎలక్షన్లో పోటీ చేయనని. మరి అసలేటి మరియమ్మ గారికి జరిగింది అన్యాయమా కాదా? పైగా జనాలందరితో ఇప్పుడు కొత్తగా ఒక మాట చెప్తున్నాడు, నేను అధికారంలోకి మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి అలాగే గుడివాడలో నేను గెలిస్తే కట్టిన టిట్కో ఇళ్ళకి మీరు కట్టిన రుణాన్ని మాఫీ చేస్తామని అంటున్నారు. మరి 2019 ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి కొడాలినని చెప్పింది అదే కదా. టిట్కో ఇళ్ళకి మీరు ఏదైతే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి 25,000, 50,000 కట్టిన రుణాన్నే మాఫీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి కొడాలినని 3,70,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడా? ఇలాంటి వ్యక్తుల్ని మనం నమ్ముదామా? ఒక్కసారి ఆలోచించండి గుడివాడ నియోజకవర్గ ప్రజలారా.